బయ్యారం మండలంలో మొత్తం విపరీతమైన వరదలతోని ఇటు బయ్యారం చెరువు అలుగు వరద, పందిపంపుల వాగు వరద, ఉమ్మలేరు, ఇటు తులారం ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి వరద మొత్తం కూడా ఈ వరద వల్ల దాదాపు వేలాది ఎకరాలు పంటలు నీట మునిగి మొత్తం పాడైపోవడం జరిగింది. అదే కాకుండా భూములు కూడా దాదాపు సాగుకు యోగ్యంగా లేకుండా మొత్తం మట్టి కొట్టకపోయి వరినెలు పడి ఉన్నటువంటి స్థితి కనపడతా ఉంది. దీన్ని పరిశీలించడానికి వాళ్ళ అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యవర్గం, జిల్లా కార్యవర్గం పర్యటించి బయ్యారం మండలంలో ఈ పంటలు దెబ్బతిన్నటువంటి రైతాంగాన్ని వాళ్ళని కలుసుకొని వాళ్ళ యొక్క పంట నష్టాలని, ఆ పంటల యొక్క పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. మొత్తం మీద చూసినప్పటికీ వాళ్ళ మొక్కజొన్న, పత్తి, మిర్చి, వరి ఈ నీటి పరివాహక ప్రాంతాలు ఏతున్నాయో పంది పంపుల దగ్గర నుండి మొదలైతే పంది పంపుల వాగు ఇరుపక్కల, ఇటు ఒట్టియేరు ఇరుపక్కల, తులారం ప్రాజెక్టు పోయే వరద, ఇటు ఉమ్మలేరు వరద, బయ్యారం చెరువు వరద తాకిడికి వేలాది ఎకరాలు నీట మునిగి పాడైపోయినాయి. పంట ఏమాత్రం వచ్చే అవకాశం లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద సమగ్ర విచారణ, సమగ్ర సర్వే నిర్వహించి ఈ రైతుల్ని ఆదుకోకపోతే రైతులకు కన్నీళ్లు తప్ప మిగిలేదు ఏం లేదు. కన్నీళ్లతో కాకుండా ఇవాళ పెట్టుబడులు ఎకరానికి మిర్చికి ఇప్పటికే 1,00,000 రూపాయలు సుమారుగా పెట్టినారు. వరి పొలానికి ఇలా పొట్ట దశకు వచ్చినాయి. ఇప్పటికే 25,000 పైన పెట్టుబడులు పెట్టిండ్రు. మొక్కజొన్నకు అన్ని పంటలకు కూడా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా ఇంకా నెల 15 రోజుల్లో పంటలు చేతికి వచ్చేటువంటి స్థితిలో ఈ యొక్క దారుణమైనటువంటి స్థితి ఏర్పడ్డది. అందుకని ఇట్లాంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వెంటనే దీన్ని సమగ్ర పంట నష్టాన్ని సమగ్ర సర్వే నిర్వహించి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మిర్చికి ఎకరానికి 1,00,000 రూపాయలు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా వరికి 75,000 రూపాయలు, పత్తికి 75,000 రూపాయలు, మొక్కజొన్నకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించి, ఈ ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు దిగిపోయినాయి, కలవట్లు కూలిపోయినాయి, రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూలైనటువంటి గిరిజన గ్రామాల నుంచి మండల కేంద్రానికి లేదు జిల్లా కేంద్రానికి రావాలన్నా అనేక చోట్ల రోడ్లు గండ్లు పడి అనేక గుంతలు పడి వాళ్ళ వచ్చే పరిస్థితులు మొత్తం ఒక దిగ్బంధనగా జిల్లా కేంద్రానికి పోకుండా దిగ్బంధనగా ఉన్నది. ఇట్లాంటి స్థితిని వెంటనే అధికారులు, ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మరి వీటిని పరిశీలించి తగు విధంగా సాయం అందించాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. లేని ఏడల దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఏర్పడుద్ది. రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.